హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. బ్రహ్మ విద్యలో థాట్ క్రియేషన్‌కున్న ఇంపార్టెన్స్ ఏంటి? దాని నుంచి రియాలిటీని మనం ఎలా తయారు చేయొచ్చు? ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, బ్రహ్మ విద్య అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, హ్మ్. ఒక ఆలోచనని నిజ జీవితంలో మనం ఎక్స్‌పీరియన్స్ చేసే విధంగా మారుస్తూ ఉంటుంది. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కోరికలు చూసుకున్నట్లయితే చాలా మందికి డబ్బు అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. హ్మ్. ఎందుకంటే కారణం ఆ రేంజ్‌లో నిత్యావసర వస్తువులు గానీ, ఇంక మిగిలిన విషయాలు గానీ ధరలు పెరిగిపోయి ఉన్నాయి. కరెక్ట్. అయితే మనకు కావాల్సిన విషయాన్ని థాట్ ప్రొవోకింగ్ గాని, లేకపోతే థాట్ క్రియేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా రియాలిటీ చేసుకోవచ్చనేది మీరు ఇంతకుముందు చెప్పారు. హ్మ్. అయితే అది మనం ఆడియన్స్ కోసం మరొక్కసారి ఏ విధంగా చేయాలి? దాన్ని ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా చేయాలి? ఈ విషయాలన్నీ చెప్తారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే. సో, డెఫినెట్‌లీ చెప్తాను విరాట్. సో, మనకి థాట్ అనే దాని గురించి మనము మాట్లాడుకున్నాం. బ్రహ్మ విద్యలో చాలా దాదాపు 400 వీడియోల పైన కూడా చేసాము. సో, ఈ థాట్ అంటే ఏంటి? ఆలోచన. సో, ఆలోచన అనేది మనకి అది ఫ్రెండ్ కూడా, ఎనిమీ కూడా. అంటే దాన్ని మనం యుటిలైజ్ చేసే విధంగా ఉంటది. సీ ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి టెక్నాలజీ, సోషల్ మీడియా ఉంది. అందరూ ఏమనుకుంటారు? సోషల్ మీడియా బ్యాడ్ అంటారు. అవునా అవును. కదా? అదే సోషల్ మీడియా యూజ్ చేసుకొని ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? చాలా చాలా సంపాదిస్తున్నారు. సంపాదిస్తూ ఉన్నారు. అండ్ ఈచ్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా మన సెలబ్రిటీస్ చూస్తే క్రోర్స్‌లో కూడా చార్జ్ చేస్తూ ఉన్నారు. మినిమమ్ ఒక 5,000, 10,000, 20,000 దగ్గర మొదలుపెడితే హైయెస్ట్ ఒక 100,00,00,000 కూడా ఆహా! ఉంది. అవును. సో, అంటే ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేసి పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే సోషల్ మీడియా యూజ్ చేసుకొని బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సేమ్ వే మన ఆలోచన కూడా. అంటే నీ ఆలోచనల్ని ఉపయోగించుకొని నువ్వు బాగుపడవచ్చు. అంటే ఏంటి? అభివృద్ధి పథంలో నువ్వు నడవచ్చు. రిచ్‌గాను కూడా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ నీ అదే ఆలోచనలు నీకు పావర్టీలో అంటే దరిద్రంలో కూడా ఉంచగలదు. అంత శక్తి ఉంది మన ఆలోచనలకి. హ్మ్. కాకుంటే ఇది మనం అసలు ఈ ఆలోచన అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? దీని కథ ఏంటి? కహాని ఏంటి? అనేది మనం తెలుసుకుందాం. తప్పకుండా. ఓకే. సో, మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆహ్, మనము మనకి బ్రెయిన్ ఉంది అని కూడా తెలుసు. మైండ్ ఉంది అని కూడా తెలుసు. మనం మైండ్‌ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి గెట్ కన్‌ఫ్యూజ్డ్ విత్ ద బ్రెయిన్. అవును. ఆహా! కదా! మైండ్ అంటే ఓకే. బ్రెయిను అని అనుకుంటాం. కానీ అది రాంగ్. హ్మ్. అది కాదనమాట. సో, మనకి ఆహ్, ఆహ్, బ్రెయిన్ అనేది మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇవన్నీ మనకి తెలిసినవే. హ్మ్. సో, దాని బ్రెయిన్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకుండా అంటే బ్రెయిన్ అనేది హార్డ్‌వేర్. కనిపించే ఆ ఒక శరీర కనిపించే భాగం. ఒక ఆర్గన్. హ్మ్. ఓకే. ఆర్గన్ అన్నమాట. మనకి మైండ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. కనిపించనిది. ఓకే. సో, యూ ఆర్ గెట్టింగ్ ఇట్ రైట్? యాహ్! క్లియర్. సో, వెరీ క్లియర్. ఇప్పుడు మనం ఒక యాపిల్ ల్యాప్‌టాప్ కొంటే హ్మ్. వాడు ల్యాప్‌టాప్ ఇస్తాడు. హ్మ్. ల్యాప్‌టాప్ వచ్చేసి మనకి హార్డ్‌వేర్. అంటే నాకు హ్మ్. కనిపిస్తది. కీప్యాడ్ కనిపిస్తది, మానిటర్ కనిపిస్తది, స్క్రీన్ కనిపిస్తది, అన్నీ కనిపిస్తది నాకు. సో, కానీ నేను జస్ట్ అది తెచ్చిన వెంటనే నేను అది యూజ్ చేయలేను. అందులోకి మ్యాక్ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. హ్మ్. మ్యాక్ సాఫ్ట్‌వేర్ మనకు కనిపిస్తదా? కనిపించదు. కనిపించదు. కానీ ఆ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసే నేను ఆ ల్యాప్‌టాప్‌ని యూజ్ చేయడానికి నాకు అవకాశం ఉంది. హ్మ్. సేమ్ వే నీకు ఉట్టి బ్రెయిన్ ఉంటే సరిపోదు. నీకు బ్రెయిన్ ఉందా? ఉందా? బ్రెయిన్ ఉంది అందరికి. హ్మ్. సో, మనకు ఫంక్షనింగ్ ఉంది అంటే బ్రెయిన్ ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన సాఫ్ట్‌వేర్ హ్మ్. కరెక్ట్‌గా అప్డేట్ ఉందా? లేదా? మనకి ఇష్యూస్ అన్నీ గూడా సాఫ్ట్‌వేర్‌లోనే వస్తది. మనకి వైరస్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ మనం రిమూవ్ చేయడం గానీ, అన్‌ఇన్‌స్టాల్ చేయడం గానీ, అప్డేట్ చేయడం గానీ సిస్టమ్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఎవ్రీ 6 మంత్స్, 1 ఇయర్, 3 మంత్స్ మనకి వెర్షన్ వస్తూ ఉంటది. బట్ ఆర్ వి డూయింగ్ టు అవర్ సెల్ఫ్? హ్మ్. అదే ఒక జస్ట్ నువ్వు ఒక 80,000 1,00,000 పెట్టిన ఒక సిస్టమ్‌కి నువ్వంత చేస్తున్నావు, అప్డేట్ చేస్తున్నావు, వెర్షన్స్ అన్నీ గూడా యాంటీవైరస్ ఏస్తున్నావు. అన్నీ గూడా ఫైల్స్‌ని అప్పటికప్పుడు డిలీట్ చేయడము, నీట్‌గా పెట్టుకోవడం ఉంచుతున్నావు. మరి వాట్ అబౌట్ యువర్ మైండ్? ఈ మైండ్ అప్డేటింగ్ అంటే ఏముంటుంది? డేటా గాని, ఇన్ఫర్మేషన్ గాని లేకపోతే అబ్సల్యూట్‌లీ. యెస్. సో, ఇందులో ఈ సాఫ్ట్‌వేర్‌లో ఇప్పుడు వెరీ సింపుల్. ఈ మ్యాక్ సాఫ్ట్‌వేర్‌లో నాకేముంది?
అంటే నేను ఒక మైక్రోసాఫ్ట్ ఫైల్స్ ఎలాగ యూస్ చేయాలి, లేదంటే ఈ మ్యాక్ సాఫ్ట్వేర్లో సంబంధించిన యాప్స్ అన్నీ కూడా ఒక్కొక్క యాప్ కూడా నేను ఎలాగ యూస్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది ఆ సాఫ్ట్వేర్. సేమ్ వే నాకు ఇప్పుడు ఈ మైండ్ కూడా అంతే. ఇప్పుడు లెట్స్ సే నేను అక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను ల్యాప్టాప్లో, 1+2 అని కొట్టగానే ఈక్వల్స్ టు అనగానే ఏమొస్తుంది? 3. వెరీ సింపుల్ కదా. సో ఎందుకు ఇప్పుడు నేను కూడా మీకు చెప్పాను 1+2 = 3 అనేసి. ఇది ఎక్కడి ఇంకా వచ్చింది? బ్రెయిన్ మైండ్లోంచి వచ్చినట్టు. ఎస్. సో మనకి ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది. మైండ్కి ఇంటెలిజెన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓన్లీ. సో అంటే ఏంటి, మనకుండే ఇంటెలిజెన్స్ యూస్ చేసి మైండ్ ద్వారా మన మైండ్కి ప్రోగ్రామ్ ఇస్తాం. 1+2 = 3. సో ఎప్పుడైతే మనం ఈ కమాండ్ ఇస్తామో, దానికి ట్రైన్ చేస్తామో, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఇది స్టోర్ అయింది 1+2 = 3 అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇంకొకటి చెప్తాను. ఓకే, 5 × 7 35. ఓకే ఫైన్. ఓకే, 35 × 1025 రాదు మ్యామ్. రాదు. ఎందుకు అంటే అంతవరకు మనకి ప్రోగ్రామ్ అయింది క్యాలిక్యులేషన్స్. ఇది మనకి ప్రోగ్రామ్ కాలేదు. వెరీ సింపుల్. ఇందులో మనకి అంటే బ్యాడ్గా ఫీల్ అవ్వడానికి, గుడ్గా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఏంటిది ఎగ్జాంపుల్ అనేసి అంటే ఏంటి, కొన్ని విషయాలు మనకి తెలుసుంటాయి. ఆ తెలిసిన విషయాల్ని మనం పర్ఫామ్ చేయగలం. అంటే ఏంటి, మనకి 10,000 సంపాదించడమో, 20,000 సంపాదించడమో, 50,000 సంపాదించడమో తెలుసు. బట్ యూ డోంట్ నో హౌ టు ఎర్న్ 50 lakhs. ఈ 50 lakhs ఎలా ఎర్న్ చెయ్యాలి అనేటువంటి ఒక డేటా అనేది నీ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ లేదు. తెలియనంత మాత్రం నా వల్ల కాదు అనుకోవడం తప్పు. కాదనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఇప్పుడు నాకు యాపిల్ ల్యాప్టాప్ వర్షన్ నేను ఇప్పుడు ఒక 2 ఉంది అంటే, అది ఇంకొక 3 monthsలో వర్షన్ 2.1 అవుతుంది, 2.3 అవుతుంది, అన్నీ కూడా అవుతుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇది ఎప్పటికి ఇట్లానే ఉంటుందని లేదు. ఎందుకంటే వర్షన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ వే నీ బ్రెయిన్ని, నీ మైండ్ని కూడా నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాగా? ఇందులో అప్డేట్ వచ్చిందంటే ఏంటి, మనం దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని మనము ఇన్స్టాల్ చేస్తాము. ఇక్కడ కూడా అంతే, నువ్వు నాలెడ్జ్ అని ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చెయ్యి. మనకు కొన్ని పనికిరానివి అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు మనకి ఏదైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుందో, ఓకే యూ డోంట్ డిజర్వ్ ఇట్, నీకు డబ్బులు అనేది కష్టం సంపాదించడం, అండ్ ఎప్పుడు కూడా ఉండదు, ఇట్లాంటి అంటే ఏమంటారు, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంది. వీటిని మనం అన్ఇన్స్టాల్ చేసేయాలి. ఎందుకు, మనకు అవసరం లేదు కదా. ఇట్స్ అ వైరస్. సో వైరస్ని ఏం చేయాలి, మనం రిమూవ్ చేయాలి. సో గుడ్ సాఫ్ట్వేర్ని ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. బ్యాడ్ థింగ్స్ని అన్ఇన్స్టాల్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఇలాగ చేస్తూ ఉంటామో అప్డేటెడ్గా, దెన్ వీ విల్ బి అప్డేటెడ్ ఇన్ ద సొసైటీ అవ్వచ్చు, మన లైఫ్లో అవ్వచ్చు. అదర్వైజ్ వీ విల్ బి అవుట్డేటెడ్. సో ఒక సిస్టమ్ ఎలా అవుట్డేట్ అయిపోతే అంతగా పని చెయ్యదో, అంటే ఫాస్ట్గా ఉండదు, ఫాస్ట్ ట్రాక్ ఉండదు, అది నిదానంగా పనిచేస్తూ ఉంటుంది. మనకేమో ఫాస్ట్ ఉండాలి కదా, అల్ట్రా స్పీడ్ ఉండాలి. ఒక సిస్టంలోనే కాదు, వైఫైలోనే కాదు, లైఫ్లో కూడా అన్నింటిలో మనకి స్పీడ్ ఉండాలి అంటే యూ షుడ్ అప్డేట్. ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్ అందరికీ రిలేట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి రిలేట్ అయ్యే విధంగా ఒక సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే బ్రెయిన్ వర్సెస్ మైండ్, అలాగే మధ్యలో ఇంటెలిజెన్స్ కూడా ఇంపార్టెన్స్ ఏంటి, ఈవెన్ ఇందాక క్యాలిక్యులేషన్లో కూడా నా యొక్క మైండ్ అంటే నా యొక్క డేటా తెలిసినంత వరకు పనిచేసింది. నా డేటాలో లేని విషయం నేను తెలియదని చెప్పాల్సి వచ్చింది. అట్ ది సేమ్ టైం నాకు ఇంతవరకు సంపాదించడం తెలిసింది నా డేటా అయితే, ఇంకా ఎక్కువ సంపాదించడం తెలియాల్సింది నాకు నేను తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, డేటా నేను ఇన్బిల్డ్ చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్ అనొచ్చు. సో అండ్ తప్పకుండా చాలా మందికి వాళ్ళ క్యాపబిలిటీ తెలియదు మ్యామ్. వాళ్ళ క్యాపబిలిటీకి ఇంత మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే దాన్ని ఇంకా పెంచుకోవచ్చు అనే విషయాలు మీరు బ్రహ్మ విద్య ద్వారా ఎంతో మందికి రిజల్ట్ తీసుకొచ్చి ప్రూవ్ చేశారు. సో చాలా మంది ఈ విషయం గురించి ఇంకా నేర్చుకోవాలి, వాళ్ళకున్న సమస్యలు దీని ద్వారా తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు? మా దగ్గరికి వచ్చారు అంటే రిజల్ట్స్ అనేది ఇట్స్ లైక్
99% గ్యారంటీడ్ ఉంటుంది. సో, ఇవాళ కూడా ఒకరు మాకు మెసేజ్ చేశారు, మేడం నేను ఇప్పుడే కొత్త కార్ కొన్నాను అనేసి. మీకు ఫోటో కూడా నేను చూపిస్తాను. టాటా కార్ కొన్నారు. సో, ఎవ్రీ డే నాకు మేనిఫెస్టేషన్స్ అనేది చాలా ఈజీ నా లైఫ్‌లో నేను చూడడం. మేడం నేను కార్ కొన్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, బిజినెస్‌లో ఇన్ని లక్షలొచ్చాయి, ఇన్ని కోట్లొచ్చాయి, గోల్డ్ వచ్చింది, డైమండ్స్ నెక్లెస్ వచ్చింది. సో, మనం చేసిన డైమండ్ నెక్లెస్ వీడియో చూసి 5 మంది కొన్నారంట. నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు. మా నైబర్ కూడా 2 నెక్లెస్‌లు మేనిఫెస్ట్ చేశారు. సో, ఎందుకు అంటే ఒకటి బికాస్ ఆఫ్ ద ఎనర్జీ దట్ ఐ క్యారీ అండ్ ఆల్సో కాన్షియస్‌నెస్, హయ్యర్ కాన్షియస్‌నెస్ ఉండే ఆ ప్రెజెన్స్‌లో అదొకటవుతది. ప్లస్ వాళ్ళ మీద వాళ్ళు వర్క్ ఆన్ చేయడము. రైట్ నాలెడ్జ్‌ని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా అన్నీ కూడా పాసిబుల్ అవుతది. బట్ వాళ్ళు దాని మీద వాళ్ళు వర్క్ ఆన్ చెయ్యాలి. అదేదో నేను ఒక్క రోజులో అయిపోతది అని నేను చెప్పట్లేదు గానీ, బట్ ఇట్ విల్ టేక్. నాకు తెలీదు మీరు ఎటువంటి కర్మలు చేశారు, మీకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉంది, మీకు మీ సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది. సో, ఇవన్నీ నాకు అప్డేట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి మినిమమ్ నాకు 1 మంత్ అయితే టైం అయితే పడుతది. సో, అట్‌లీస్ట్ మీరు 1 మంత్ అయినా మీరు వర్క్ ఆన్ చేయడానికి రెడీగా ఉండాలి. అప్పుడే ఇలాంటివన్నీ కూడా సాధ్యపడుతది. దానికోసం ఫస్ట్ అయితే మనం ఒక వెబినార్ అయితే వాళ్ళకి ఇస్తున్నాము ఫ్రీగా 2 అవర్స్. సో, వాళ్ళు దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. డివైన్ మేనిఫెస్టేషన్ వర్క్‌షాప్ అని. సో, తర్వాత వాళ్ళకి ఇష్టమైనట్లుంటే కంటిన్యూ చేయొచ్చు మన దగ్గర. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మ్యామ్ చెప్పిన విధంగా ఈ ప్రోగ్రామ్స్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా మీరు మ్యామ్‌తో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మ్యామ్‌తో మాట్లాడొచ్చు. అలాగే అవేర్‌నెస్ క్లాస్‌కి మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీకు డిస్‌ప్లేలో అలాగే కామెంట్ సెక్షన్‌లో ముఖ్యంగా పిన్ చేసి ఉంటుంది ఒక కామెంట్. ఆ కామెంట్‌లో గూగుల్ ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మ్‌ని మీరు ఫిల్ చేసినట్లయితే ఈ క్లాస్‌కి మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.